ఉండడానికి అర్హత లేదని మనం చెప్తూ ఉన్నాం. మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే అటువంటి వాళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతూ ఉన్నారని. రేపు ప్రజలే కట్టడి చేస్తారు. ఆ రకంగానే 1924లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీరు చూశారు, అదొక రకమైనటువంటి పరిపాలన. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాల్సిన రోజుల్లో రాజప్రసాదానికి పరిమితమయ్యాడు. ఎప్పుడో అప్పుడు బయటికి రావాలంటే పరదాల మాటున, బ్యారిగేడ్ల చాటున 144 సెక్షన్లు పెట్టుకుని, 30 యాక్ట్లు పెట్టుకుని, ముందస్తు అరెస్టులు పెట్టుకుని ఆ రోజు మరి పర్యటన చేసినటువంటి పరిస్థితి. హెలికాప్టర్ మీద వెళ్తూ కూడా కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. పచ్చని చెట్లను కూడా నరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు. ఆ రకంగా అధికారం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలజడులు, అశాంతిని, కుట్రలను మరి పెట్టేటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ఆయన పాలనను చూసే 11 సీట్లు ఇచ్చారు ఆయనకి. అంటే ఏదైతే ఆ రోజు 151 సీట్లలో ఒక నెంబర్ని తీసేశారు ఆ రోజు ప్రజలందరూ కూడా ఆయన పాలనను చూసి.